హాయ్ ఫ్రెండ్స్, అందరూ కూడా 10th క్లాస్కి వచ్చేసారు. అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోయింది. సో ఇన్ని రోజులు మీరు 9th లో ఉన్నారు. 10th వచ్చేటప్పటికి ఇప్పుడు అందరూ ఏం చెప్తూ ఉంటారు మనకు, 10th ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ యువర్ కెరీర్, 10th ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీథింగ్. సో 10th లో మీరు మంచి మార్కులు తెచ్చుకోవాలి. 10th అంటేనే చాలా, 10th లో వాళ్ళు అన్ని మార్క్స్ తెచ్చుకున్నారు, సో 10th లో వీళ్ళు ఇన్ని మార్క్స్ తెచ్చుకున్నారు, సో మీరు యూ హ్యావ్ టు బీట్ దెమ్. ఈ విధంగా మనల్ని చెప్తూ ఉంటారు. 10th అంటే అదేదో పెద్ద రాయి మన నెత్తిని మోపినట్టుగా మనకి ఫీలింగ్ వచ్చేలాగా చేస్తూ ఉంటారు. సో యాక్చువల్లీ ఏ పని అయినా కూడా, నాట్ ఓన్లీ 10th, ఏదైనా ఎగ్జామ్ కానీ, ఏది కాంపిటేటివ్ ఎగ్జామ్ కావచ్చు, లేకపోతే ఏ వర్క్ అయినా కావచ్చు, ఏ ప్రాజెక్ట్ అయినా కావచ్చు, వెన్ యూ వాంట్ టు క్రాక్ ఇట్, యూ జస్ట్ లవ్ ఇట్. ఫస్ట్ మీరు దాన్ని హ్యాపీగా యాక్సెప్ట్ చేయండి. సో దెన్ నెక్స్ట్ మీరు దాన్ని చేయగలరు. అదే ఇది కష్టము, ఇది భారము అని మనం అనుకున్నాం అనుకోండి, మన మనసులో ఫీల్ వచ్చింది అనుకోండి, సో ఇమ్మీడియట్ గా మనకి ఏమైపోతుంది అంటే, అరే ఇది మనం చేయలేము అన్నటువంటి ఫీలింగ్ మనకు వచ్చేయడం వల్ల మన మైండ్ అనేది చాలా చెడ్డది. సో ఆ మైండ్ ఏం చేస్తుంది అంటే, పూర్తిగా మనం చెప్పేటటువంటి విషయాన్ని కానీ, మనం అనుకునేటటువంటి విషయాన్ని కానీ అది యాక్సెప్ట్ చేసేసి మనల్ని పూర్తిగా నిర్వీర్యం చేసేస్తుంది. సో నా అడ్వైస్ ఏంటంటే, మొదట మనం ప్లాన్ చేసుకోండి. ఈ రోజు నుంచి ఆల్రెడీ అకాడమిక్ కెరీర్ స్టార్ట్ అయిపోయింది. మీకు 1st నుంచి 9th వరకు ఒక టైప్ ఆఫ్ కెరీర్. ఎందుకంటే మన టీచర్సే ఉంటారు, మన ఫ్రెండ్సే ఉంటారు, పక్కన ఎగ్జామ్ రాసేవాళ్ళు. సో హ్యాపీగా మనం ఫీల్ అవుతాం, హ్యాపీగా ఎగ్జామ్ రాసేస్తాం, వచ్చేస్తాం. బట్ 10th వచ్చేటప్పటికి ఎవరు వస్తారో పక్కన తెలీదు, ఇన్విజిలేటర్స్ కొత్త వాళ్ళు. సో మనకు తెలియని భయాలు ఇవన్నీ కూడా మనలో, అందులో పక్కన వాళ్ళు చెప్పే మాటలు ఇవన్నీ కూడా మన మైండ్లో ఏవేవో తెలియని భయాల్ని ఏర్పరుస్తాయి. సో దేనికి భయపడొద్దు. మొట్టమొదటిది మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఏ పనైనా ఇష్టంతో చేయండి, కష్టంగా భావించొద్దు. సో మనం ఏ పని అయితే ఇష్టంగా చేస్తామో విల్ డెఫినెట్లీ సక్సెస్ అవుతాం అందులో. రెండో విషయం ఏంటంటే, ప్లాన్ ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి. ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉండాలి. ఒకవేళ ఇప్పటికీ స్టార్ట్ చేయలేదంటే ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి. సో ఎగ్జామ్ ఎప్పుడు, రేపే ఎగ్జామ్ అన్నట్టుగా మీరు ప్లాన్ స్టార్ట్ చేయండి. ఇంకా మూడో విషయం ఏంటి అన్నట్లయితే, ఎవరిని చెప్పేటటువంటి మాటల్ని వినొద్దు. మీరు మీ అనుకూలంగా మీ ప్లాన్ని మీరు తయారు చేసుకోండి. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మామూలుగా బంగారం అనేది చాలా ఇంపార్టెంట్ మెటల్. ఇప్పుడు మనకు బంగారమే, మనం అందరం కూడా, మన మైండ్స్ కూడా బంగారం లాంటివే. సో దాన్ని అలాగే వదిలేస్తే యూజ్లెస్. దాన్ని కరిగించి మంచి ఫినిషింగ్ ఇస్తే అదొక ఆర్నమెంట్ అవుతుంది. సో అదే విధంగా మనం ఏదైనా ఒక వర్క్ సాధించాలి అని అనుకున్నప్పుడు మనం ఖచ్చితంగా ఏ విధంగా అయితే బంగారానికి శ్రమ పెడతామో అదే విధంగా మనం కూడా కొద్దిగా శ్రమ పడాలి, కష్టపడాలి, ప్లాన్ చేసుకోవాలి, ఆ ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో మనం ఈ ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చేసుకునే టైంలో మనకు వచ్చే ఇబ్బందులు ఉంటాయి, చాలా ఇబ్బందులు ఉంటాయి. సో అన్నిటికీ ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది. ఇంకొకటి చెప్పు, ఈ రోజు నుంచి నేను 10th క్లాస్కి సంబంధించి, ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్కి సంబంధించి నేను దాదాపుగా అన్ని విషయాలు కవర్ చేస్తూ మీకు టిప్స్ అండ్ ట్రిక్స్ ఇస్తూ నా ఈ ఛానల్లో అప్లోడ్ చేయబోతున్నాను. సో మీరందరూ కూడా నా ఛానల్ని ఫాలో అవ్వండి. నా ఛానల్ ఒక్కటే ఫాలో అవ్వమని నేను చెప్పట్లేదు. సో మీరు మీ స్కూల్లో ఇచ్చేటువంటి వర్క్ అన్నిటిని చూసుకుంటూ నా ఛానల్ని కూడా ఫాలో అవ్వండి. అట్లీస్ట్ నేను యాజ్ పర్ స్టేట్ ప్రిస్క్రైబ్డ్ సిలబస్, అంటే ఈ మంత్కి ఏ సిలబస్ అయితే ఇస్తారో ఆ సిలబస్కి సంబంధించిన మాత్రం చాప్టర్స్ కవర్ చేస్తూ, దాంతోపాటు టిప్స్ అండ్ ట్రిక్స్ ఇస్తూ మీకు ఎగ్జామ్ని ఈజీగా సక్సెస్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఇంకొకటి ముఖ్యంగా, అన్నిటికంటే ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం టైం మేనేజ్మెంట్ అనేది చాలా చాలా ఎసెన్షియల్. టైం మేనేజ్మెంట్ లేదు అన్నప్పుడు మనం ఏమీ సాధించలేము. సో 9th వరకు ఒక టైపు, 9th తర్వాత ఇప్పుడు నుంచి ఇంకో టైపు. సో 9th లో మనం ఏదైతే ప్రాక్టీస్ చేసామో అవన్నీ, ఆ లేజినెస్, ఆ తర్వాత పాటలు, సినిమాలు, బయట తిరిగే విషయాలు ఇవన్నీ వదిలేయండి. కంప్లీట్గా మైండ్ని ఫ్రెష్గా ఉంచుకోండి. ఎవ్వరి మాటలు తల్లోకి ఎక్కించుకోవద్దు. మనము మన ప్లాన్ ఏంటి, ఎలా చదవాలి, ఏదైనా విషయాన్ని ఇష్టంగా చదివినప్పుడు మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇంకొకటి, చాలా మంది ఇన్ని మార్క్స్ రావాలి,
అన్ని మార్క్స్ రావాలి అన్నప్పుడు డోంట్ టేక్ ఇట్ ఇన్ టు యువర్ మైండ్. ఎప్పుడు కూడా ఇది మార్క్స్ కోసం చదవద్దు. యు ఫస్ట్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. కాన్సెప్ట్ ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో అప్పుడే మనము ఎగ్జామ్లో ఎనీ ఎగ్జామ్ ఏదైనా తీసుకోండి, ఏ ఎగ్జామ్ అయినా మీరు క్రాక్ చేయాలి అన్నప్పుడు ఫస్ట్ మీరు ఆలోచించాల్సింది ప్రాపర్గా దాన్ని మనం అర్థం చేసుకుంటున్నామా లేదా అన్నది. ఒక్కసారి ప్రాపర్గా అర్థమయ్యేటువంటి ఏ విషయమైనా కూడా మనం లైఫ్ లాంగ్ మర్చిపోలేము. సో ఆ విధంగా మనం ఒక కాన్సెప్ట్ని చదువుతున్నప్పుడు ఆ కాన్సెప్ట్లో ముందు ఏంటి తర్వాత ఏంటి, సో మొత్తం ఆ కాన్సెప్ట్ని క్లియర్గా మన మైండ్లోకి ఎక్కించుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. సో ఇవన్నీ కూడా నేను చెప్తున్నది ఈ ఒక్క 10th ఎగ్జామ్స్కే కాదు, లైఫ్లో ఎప్పుడు ఏ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా కాన్సెప్ట్ బేస్డ్. ప్రతి ఒక్కటి కాన్సెప్ట్. ఎప్పుడైతే కాన్సెప్ట్ని మనము కరెక్ట్గా అర్థం చేసుకోగలుగుతామో అది ఎస్ఏ కావచ్చు, షార్ట్ క్వశ్చన్ కావచ్చు, లేదంటే బిట్ కట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ కావచ్చు, అనలిటికల్ క్వశ్చన్ కావచ్చు, ఏదైనా కానీ మనము ఈజీగా చేయగలుగుతాము. ఇప్పుడు వస్తున్నటువంటి ఆల్మోస్ట్ ఆల్ క్వశ్చన్స్ డైరెక్ట్ క్వశ్చన్స్ చాలా తక్కువగా వస్తున్నాయి. అన్ని కూడా అనలిటికల్ టైప్, అంటే డైరెక్ట్గా ఈ రిప్రొడక్షన్ సిస్టమ్ గురించి చెప్పండి అని చెప్పేసి ఏమి అడగట్లేదు. దాన్ని బేస్ చేసుకొని మీరు అనాలిసిస్, అంటే మీ బ్రెయిన్కి కొద్దిగా పని చెప్పి అనాలిసిస్ చేసి రాయాల్సినటువంటి క్వశ్చన్స్ ఎక్కువ. ఈవెన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ద సేమ్ ప్యాటర్న్ ఫాలో అవుతున్నారు. అన్నిటికంటే మోస్ట్ ఎసెన్షియల్ ఏంది అన్నట్టయితే ప్రాక్టీస్. ఎంత మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తారో అంత ఎక్కువ మనము సక్సెస్ సాధిస్తాము. ఎవరైతే ప్రాక్టీస్ ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్ ఉంటుందో వాళ్ళు సరైన పెర్ఫార్మెన్స్ ఆ రోజు ఇవ్వలేకపోవచ్చు. బట్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మార్క్స్ ఒక్కటే క్రైటీరియా కాదు. మార్క్స్ అన్నది జస్ట్ ఒక గుర్తింపు కోసం మాత్రమే. మార్క్స్ ఎప్పుడు క్రైటీరియా కాదు. మన కాన్సెప్ట్ ఎంతవరకు మన మైండ్కి ఎక్కింది అన్నదే ఇంపార్టెంట్. సో నేను ఇంతకుముందు చెప్పినట్టు ఫస్ట్ యూ షుడ్ లీవ్ యువర్ లేజినెస్. ఈ రోజు పని ఈ రోజు కంప్లీట్ చేసేయండి. ఈ రోజు చెప్పినటువంటి చాప్టర్ని మీరు ఈ రోజే కంప్లీట్ చేసేయండి. సో ఈ రోజు చాప్టర్ కంప్లీట్ చేశారు, ఈ రోజు ఈ చాప్టర్ని కంప్లీట్ చేయలేకపోయాము. సపోజ్ ఈ రోజు మనం అనుకున్నాము, సో బయాలజీలో మనకు స్కూల్లో జరుగుతూ ఉంటుంది, బయాలజీలో ఒక చాప్టర్ అయిపోయి ఉంటుంది, తెలుగులో ఒక చాప్టర్ అయిపోయి ఉంటుంది. సో అవన్నీ హోంవర్క్స్ ఇచ్చింటారు. సో యూ షుడ్ కంప్లీట్ ఇట్ అట్ ది ఎర్లియస్ట్. ఎంత ఎర్లీగా కంప్లీట్ చేసుకోగలిగితే అంత ఎర్లీ కంప్లీట్ చేసుకొని గో టు బెడ్ ఎర్లీ. మార్నింగ్ మాత్రం ఎర్లీ అవర్స్లో నిద్రలేయండి. లేచి ఆ తర్వాత ఇలాంటి ఏదైనా టిప్స్ అండ్ టెక్నిక్స్, ధ్యానము, దైవ ధ్యానము, లేకపోతే మీకు నచ్చినటువంటి మెడిటేషన్ ఏదో ఒకటి చేయండి, ఒక 10 to 15 minutes. ఆ తర్వాత స్మాల్ ఎక్సర్సైజెస్, ఆ తర్వాత మీరు చదువుకోవడం స్టార్ట్ చేయండి. సో చదువుకునేటప్పుడు ఎలాంటి టెక్నిక్స్ ఫాలో అవ్వాలి, ఆ టెక్నిక్స్ ఏంటి అన్నది నా రాబోయే వీడియోస్లో పూర్తిగా ఉంటుంది. సో 10th క్లాస్కి సంబంధించిన జర్నీ నాతో స్టార్ట్ చేయండి. సో నేను మీకు టిప్స్ అండ్ ట్రిక్స్తో పాటు మైండ్ మ్యాప్స్, యాజ్ వెల్ as ఇంపార్టెంట్ క్వశ్చన్స్, యాజ్ వెల్ as ఏ విధంగా ప్రిపేర్ అయితే మనం ఈజీగా క్రాక్ చేయగలం. సో ఫస్ట్ బేసిక్ థింగ్ ఏంటంటే గోల్ ఫర్ ద హై. మనం ఎప్పుడు కూడా టాప్ లెవెల్ రీచ్ అవ్వాలి అని ట్రై చేయాలి. సో అప్పుడు మనం పూర్తిగా టాప్ కాకపోయినా అట్లీస్ట్ ఒక 500 మార్క్స్ వరకు ఈజీగా రీచ్ అవ్వగలగాలి. అట్లీస్ట్ 500 మార్క్స్. బట్ దాన్ని సీరియస్గా తీసుకోండి, బట్ కష్టంగా తీసుకోవద్దు. ఎలా అంటే చెప్పాను కదా ఇందాక, ఇష్టంగా 500 మార్కులు సంపాదించాలి, కష్టంగా కాదు. ఇష్టంగా అన్నాను కదా అని చెప్పేసి సినిమాలు చూసుకుంటూ, సీరియల్ చూసుకుంటూ, పాటలు వినుకుంటూ, బయట హోటల్స్ ఫ్రెండ్స్తో తిరుక్కుంటూ చేస్తే మనం సాధించలేం. షెడ్యూల్ ఇట్ ప్రాపర్లీ. టైం టేబుల్ అనేది చాలా ఎసెన్షియల్. షెడ్యూల్ ప్రాపర్గా చేసుకోండి, ప్లాన్ ప్రాపర్గా చేసుకోండి. తర్వాత ఎలాంటి డిస్ట్రాక్షన్ మీ మీద పడకుండా చూసుకోండి. బికాస్ యు ఆర్ ఆల్ టీనేజ్. టీన్లో వచ్చేటటువంటి కొన్ని ఆకర్షణలు ఉంటాయి. సో ఆ ఆకర్షణలకు లొంగకుండా జాగ్రత్తగా ఈ 10th క్లాస్ని సక్సెస్ అవడానికి ప్రయత్నం చేయండి. ఆల్ ది బెస్ట్. డూ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆల్ మై వీడియోస్. ప్రతి ఒక్క వీడియోలో కూడా నేను మీకు ఎసెన్షియల్ టిప్స్, రకరకాలైనటువంటి అంటే
నేను లెసన్ చెప్పే వీడియోలో టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్పను. టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్పడానికి సపరేట్ వీడియో ఒకటి తయారు చేస్తాను. సో సపోజ్ ఒక చిన్న ట్రిక్ ఈరోజు చెప్తున్నాను. దీన్ని డెడ్ లైన్ ట్రిక్ అని చెప్తారనమాట. సో డెడ్ లైన్ ట్రిక్, వాట్ ఈస్ డెడ్ లైన్ ట్రిక్ అంటే, డెడ్ లైన్ ఏంటి అన్నట్టయితే, ఒక ఐఏఎస్ సపోజ్ మీరు ఐఏఎస్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు అనుకుందాం. సో ఆ ఐఏఎస్ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అన్నది ఫస్ట్ మనం ఆలోచించకూడదు. ఫస్ట్ ఐఏఎస్ ఎగ్జామ్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి అన్నది మైండ్లో తెచ్చుకోవాలి. సో దట్ మచ్ కాన్ఫిడెంట్ యూ షుడ్ హ్యావ్. అలాంటి కాన్ఫిడెంట్ మీరు తెచ్చుకొని ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. సో అది డెడ్ లైన్. ఆ డెడ్ లైన్కి మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఇప్పటి నుంచి అన్నది స్టార్ట్ చేయాలి. సో మనకు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఎప్పుడు, సో దానికి సంబంధించిన టైం టేబుల్ ఆల్రెడీ ఈ ఇయర్ జరిగింటుంది కదా. ఈ ఇయర్ జరిగినటువంటి ఎగ్జామ్స్ డేట్స్ని ప్రాపర్గా మీరు తీసుకోండి. దాని నుంచి బ్యాక్ అంటే ఇప్పటి నుంచి అక్కడికి ఎలా ప్రిపేర్ అవ్వాలి అన్నది ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి, టైం షెడ్యూల్ చేసుకోండి. అంటే ఇంకొకటి, వీక్లో 5 days బాగా కష్టపడండి, 2 days రివిజన్ చేసుకోండి. జస్ట్ రివిజన్ అంతే. ఆ 2 days మీరు కొద్దిగా రిలాక్స్ అయ్యి రివైజ్ చేసుకోండి. అన్ని మనం ఆ వీక్లో చదివిందంతా కూడా రివైజ్ చేసుకోండి. ఈ 2 days టైం ఎందుకు చెప్తున్నాను అన్నట్టయితే, ఈ 2 days లో మనం ఒక్కో సందర్భంలో ఫీవర్ రావడము, కొన్ని అన్అవాయిడబుల్ సర్కమ్స్టాన్సెస్ మనకు ఎదురవుతాయి. సో ఇంట్లో వాళ్ళకి బాగలేకపోవడము, లేకపోతే ఏదో అర్జెంటుగా వేరే చోటికి వెళ్ళాల్సి రావడము, ఇలాంటివి ఉంటాయి. సో అలాంటి పరిస్థితుల్లో మనం వాట్ షుడ్ వీ డూ? ఆ రోజు మనం ఏం చేయలేం. సో నెక్స్ట్ డే ఆ రోజు చేయాలనుకున్న షెడ్యూల్ని కంప్లీట్ చేయాలనుకున్న షెడ్యూల్ని యూ షుడ్ కంప్లీట్ ఇట్. ఓకే, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మీరు రెగ్యులర్గా నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా ఛానల్లో వీటితో పాటు వేరే విషయాలు కూడా వస్తూ ఉంటాయి. సో వాటన్నింటిని వదిలేయండి, మీకు అవసరమైనటువంటి మాత్రమే మీరు తీసుకోండి. ఇది కూడా ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, ఎందుకంటే ప్రపంచంలో మనకు అవసరం లేనివి చాలా వస్తూ ఉంటాయి. సో ఈ సంవత్సరం నుంచి ఇంకొక 3 సంవత్సరాల పాటు అవన్నీ వదిలేయండి. జస్ట్ మన మైండ్, మన హార్ట్, ఎవ్రీథింగ్ ఫోకస్ ఆన్ కెరీర్. ఆ కెరీర్ని మీరు ఎంత బాగా ఫోకస్ చేయగలిగితే, ఎంత బాగా షెడ్యూల్ చేయగలిగితే, you will be succeed in your life. Okay, thank you. Keep watching my channel and share with your friends. Bye.